మరి గమనించండి, ఈరోజు అంశము దేవుని యొక్క పిలుపు. మరి దేవుడు ఎవరిని పిలిచాడు? పిలిచినటువంటి వారికి ఏ బాధ్యతలు దేవుడు అప్పచెప్పాడు? పిలువబడినటువంటి వారు మరి దేవుని యొక్క చిత్తానుసారముగా, దేవునికి ఇష్టానుసారముగా నడుస్తున్నారా, లేకపోతే దేవునికి విరుద్ధమైనటువంటి జీవితం జీవిస్తున్నారా? దేవునికి చిత్తానుసారముగా నడిచినట్లయితే వారి కొరకు దేవుడు దాచి ఉంచిన మేలు ఈ భూమి మీద, పరలోకంలో ఏమేమి ఉన్నది. అలాగే దేవుని చిత్తానుసారముగా నడవకుండా వారి స్వకీయ దురాశ చొప్పున ఇష్టానుసారముగా మరి సేవకులు జీవిస్తున్నట్లయితే వారికి ఉండేటువంటి శిక్ష, పనిష్మెంట్ ఏమిటి? ఈ యొక్క అంశాన్ని తెలియపరుస్తూ కొద్ది మాటలు నా జీవితంలో దేవుడు నా పట్ల చేసినటువంటి కార్యాలను, మరి ఇంతకాలము ఈ 20 ఏళ్ళు దేవుని యొక్క సేవలో కొనసాగటానికి ఒక పాస్టర్ నుంచి బిషప్గా, మరి అంచెలంచెలుగా ఎదగటానికి బైబిల్ కాలేజ్ డైరెక్టర్గా, మరి అనేకులకి తర్ఫీదు ఇవ్వటానికి, అలాగే ఒక స్వచ్ఛంద సంస్థకి ఎన్జిఓ డైరెక్టర్గా, చైర్మన్గా మరి ఉండటానికి దేవుడు నా పట్ల ఆయన చూపినటువంటి ప్రేమను మరి సాక్ష్య రూపంలో కొద్ది మాటలు మీ దృష్టికి తీసుకొని వస్తానండి. అందరం తలలు వంచుదాం. చిన్న ప్రార్థనతో ఈ కూటాన్ని ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా యేసయ్య, మీకు వందనాలు. మీరు ప్రేమించి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. ఈ దినము తండ్రి వెత్తబడేటువంటి వాక్యము ఇదిగో తండ్రి, విన్నవారి హృదయంలో నాటబడి నీరు కట్టి ఫలించులాగిన సహాయం దయచేయండి. అలాగే తండ్రి, మేము మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ఇదిగో ప్రభువా వ్యర్థము కాకుండానట్లు ఫలించుటకు నీ కృప దయచేయండి. జూమ్లో జాయిన్ అయిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 తిమోతి 1వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదనియు, క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు కొంతమందిని పిలుస్తూ ఉన్నాడు. పరిశుద్ధమైనటువంటి పిలుపుతో దేవుడు కొంతమందిని తన పని చేయటానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలిచినటువంటి వారిని ఆ యొక్క వ్యక్తుల యొక్క క్రియలను బట్టి కాకుండా, అంటే ఈ మనుషులు భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా రకరకాలైనటువంటి ఆలోచనలు, తలంపులు, పనులు కలిగి ఉంటారు. ఈ రకరకాలైన ఆలోచనలు, తలంపులు, పనులు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి యొక్క క్రియలను బట్టి, ఆ యొక్క వ్యక్తి యొక్క లావును బట్టి, ఎత్తును బట్టి, లేకపోతే రూపాన్ని బట్టి, లేకపోతే ఆ యొక్క వ్యక్తికి ఉన్నటువంటి కులాన్ని బట్టి దేవుడు పిలుచుకోలేదు. కానీ కేవలము దేవుడు ఆయన ఎందుకు పిలిచాడు అంటే తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైనటువంటి పిలుపుతో దేవుడు సువార్త ప్రకటన చేయటానికి సేవకులుగా కొంతమందిని ఈ భూమి మీద ఆయన పిలిచినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఎలాంటి వారిని సేవకులుగా దేవుడు పిలుచుకున్నాడు? పరిశుద్ధ గ్రంథంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26-29 వచనాల్లో, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి,
మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారినైనను అనేకులను పిలువబడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకము నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు పరిశుద్ధమైనటువంటి పిలుపుతో మరి కొందరిని ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పరచుకున్న వారు ఎలాంటి వారంట? ఆ ఏర్పరచుకున్నటువంటి వారందరూ కూడా చూస్తే వారందరూ జ్ఞానము లేనివారు, ఘనత లేనివారు, గొప్ప వంశము లేనటువంటి వారు, తర్వాత జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకము నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకము నుండి బలహీనులైన వారిని ఎంచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు దేనికోసం ఏర్పరచుకున్నాడంట? ఆయన యొక్క సువార్తను ప్రకటించటానికి, దేవుని యొక్క నామమును ఈ భూమి మీద ప్రకటన చేయటము కోసము ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని, నీచులైనటువంటి వారిని, జ్ఞానము లేనటువంటి వారిని, బలము లేనటువంటి వారిని, గొప్ప వంశము లేనటువంటి వారిని, పేరు ప్రఖ్యాతులు లేనటువంటి వారిని, ఎందుకు పనికిరానటువంటి వాడిని, వీడు వేస్ట్ ఫెలో అని ఎవరైతే ఈ లోకంలో సర్టిఫికేట్ ఇస్తారో అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడంట? పరిశుద్ధమైనటువంటి పిలుపుతో నువ్వు ఎవరికి పనికొచ్చినా పనికి రాకపోయినా, నిన్ను ఎవరు చేర్చుకున్నా చేర్చుకోకపోయినా, నిన్ను ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా, ఏ మనిషి నిన్ను చూసినా చూడకపోయినా, నేను నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాను, నిన్ను నేను ఏర్పరచుకున్నాను, నీవు నా సొత్తుగా, నా బిడ్డగా, నా మాటగా, నా స్వరముగా, నా ఆత్మగా అనేకులు ఎదుట నీవు నిలబడి నీవు నా యొక్క సువార్తను ప్రకటించాలి అని చెప్పని తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆ యొక్క వ్యక్తులను ఎంచుకున్నప్పుడు వారి విషయమై దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏం ఆలోచన కలిగి ఉన్నాడంటే, ఈ ఎంపిక చేసుకున్నటువంటి వ్యక్తులు ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండున్నట్లు, ఏ శరీరము కలిగిన వాడైనా సరే, అది ఇంగ్లీష్ అతను కానివ్వండి, బ్రిటిష్ అతను కానివ్వండి, ఇండియన్ కానివ్వండి, తర్వాత ఈ యొక్క మరి ఆఫ్రికన్ కానివ్వండి, ఏ దేశస్థుడైనా సరే, ఏ శరీరుడైనా సరే, ఏ రంగు వాడైనా సరే, ఎలాంటి వ్యక్తి అయినా సరే, దేవుడు నీచులైన వారిని ఎంచుకున్నాడు ఆయన పని కొరకు. అలాంటి వారు ఆయన ఎందుకు ఎంచుకున్నాడు అంటే, వీరు బలహీనులు గనక, వీరు నా యందు భయభక్తులు కలిగి జీవిస్తారు, నేను చెప్పినటువంటి విషయాలు ఇతరులకు వీళ్ళు బోధిస్తారు అనేటువంటి ఒక ఆలోచనతో దేవుడు ఎంచుకుంటే, ఆ దేవుడు అంటున్నాడు, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండున్నట్లు. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే, దేవుని కన్నా ఘనత, దేవుని కన్నా గొప్పతనాన్ని, దేవుని కన్నా రాజరికాన్ని ఈ భూమి మీద సేవకులు అనుభవిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలు, మరి అలాంటప్పుడు లూసిఫర్ చేసింది ఏంటి? ఆ యొక్క చెరేబు చేసింది ఏమిటి? అభిషక్తుడైనటువంటి చెరేబు నేను దేవుడి కంటే గొప్పవాడినిగా ఉండాలని, దేవుని కంటే పై ఆకాశములకు ఇంకా పైకి వెళ్ళి నేను గొప్పగా పరిపాలన చేయాలని చెప్పని అతను అనుకొని, అది పాపముగా ఎంచబడి దేవుడు అతన్ని నెట్టివేసినప్పుడు, మరి ఈరోజు ఏ శరీరియు కూడా అతిశయింపకుండునట్లు అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న రీతిగా, మరి ప్రతి శరీరము దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, నువ్వు దేవుని పిలుపు అందుకున్నప్పుడు నీవు దీనుడవే,
నువ్వు దేవుని పిలుపు అందుకున్నప్పుడు నువ్వు బలహీనుడవే, నువ్వు దేవుని పిలుపు అందుకున్నప్పుడు నువ్వు అజ్ఞానివే, నువ్వు దేవుని పిలుపు అందుకున్నప్పుడు నీ వంశము గొప్ప వంశము కాదు, నువ్వు దేవుని పిలుపు అందుకున్నప్పుడు నీవు బలహీనుడవు, లోకములో నీచుడవు, నువ్వు తృణీకరింపబడిన వాడువు, ఎన్నిక లేని వాడు అయినటువంటి నిన్ను దేవుడు ఒక ప్రణాళికతో ఎంపిక చేసుకుంటే ఈరోజు ఏం చేస్తున్నాడు? ఆ దేవుడి కంటే ఈ సేవకుడు సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు, ఘనత పొందాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను అపాయింట్ చేశాడు తన వ్యక్తిగా, దేవుడు నిన్ను అపాయింట్ చేశాడు తన పని చేయటానికి. కానీ ఈ సేవకుడు ఏం చేస్తున్నాడు? దేవుని కంటే గొప్పగా పేరు, దేవుని కంటే గొప్పగా ఘనత సంపాదించుకోవాలని ఆ యొక్క వ్యక్తి ప్రయాసపడుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఎన్నిక లేని వారిని నేను ఏర్పరచుకుంది నా యొక్క ఉద్దేశాన్ని బోధించడానికి. చూడండి, ఇక్కడ ఆఖరిగా ఒక మాట అంటున్నాడు. 1 కొరింథీ 1:29 ఎన్నిక లేని వారిని ఎందుకు ఎంచుకున్నాడంట? ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, ఎన్నికైనటువంటి వారు ఒకరు ఎంపిక చేయబడ్డారు. ఆ ఎంపిక చేయబడ్డ వారిని కూడా నీచులైనటువంటి వారి చేత వారిని త్రోసివేయటం కోసము దేవుడు ఏం చేశాడంట? మరి దేవుడు కొందరిని ఎంచుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం, చూడండి, ద్వితీయోపదేశ కాండము 7:6 మనం చూద్దాం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనేను. దేవుడు ఆల్రెడీ ఒక జనాన్ని ఏర్పరచుకున్నాడు, ఒక జనాన్ని ఎన్నుకున్నాడు. ఎవరు ఆ జనం అంటే, ఆ జనమే ఇశ్రాయేలు జనాంగం. ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఎంచుకుంటూ వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశ కాండం 7:6 నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. ఈ ఏర్పరచుకున్నటువంటి ఈ జనమును, ఎన్నికైనటువంటి ఈ జనమును వ్యర్థము చేయుట కొరకు, వారిని వ్యర్థపరచుట కొరకు, వారిని తృణీకరించుట కొరకు, వారిని మరి ఎన్నిక లేని విధముగా చేయుట కొరకు నీచులైన వారిని దేవుడు ఎంచుకున్నాడు. దేని కొరకు? ఆయన యొక్క పని కొరకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారు, అయితే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మత్తయి సువార్త 22:1-3 యేసు వారికి ఉత్తరం ఇచ్చి తిరిగి ఉపమాన రీతికి ఇట్లను, పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లు విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లు విందుకు పిలబడిన వారు రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానల్లకపోయిరి. తర్వాత 5వ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులు పట్టుకొని అవమానపరిచి చంపిరి. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాత్రలు కారు గనుక రాజమార్గమునకు పోయి మీ కనబడిన వారందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గమును పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారందరిని పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. వాస్తవానికి తండ్రి అయినటువంటి దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎంచుకున్నాడు. ఈ ఇశ్రాయేలు జనాంగం కొరకు విందు ఏర్పాటు చేస్తే, అంటే ఇది పరలోక సంబంధమైనటువంటి విందు. ఏ విందు అంటే ఇది 7 ఏండ్ల విందు. నేను ఈ విషయాలను తర్వాత చెప్తాను, ఇది అంశం కాదు. అయితే ఈ 7 ఏండ్ల విందుకి వీళ్ళందరిని ఆహ్వానించినప్పుడు ఇశ్రాయేలు జనాంగం ఏం చేశారంట? ఆ విందుకు రాకుండా సాకులు చెప్పారు. నాకు పెళ్ళి ఉందని, నాకు వ్యాపారం ఉందని, నాకు ఆ పని ఉందని, నాకు ఈ పని ఉందని చెప్పని ఏర్పరచుకున్న జనమే దేవునికి ఏం చెప్పారు? ఆ విందుకు రాలేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అరే నేను ఎంత సిద్ధపరచుకొని ఎంత ఏర్పాటు చేసుకున్నాను, వీరు విందుకు రాలేదు,
కాబట్టి ఇప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పని తన దాసులను బయటకు పంపించి వారితో అన్నాడంట, మీరు వెళ్ళి రోడ్డు మార్గంలో ఉన్న వారిని పిలవండి. ఈ రోడ్డు మార్గంలో ఉన్నవారు మనము. ఈ యొక్క మనం ఏం చేస్తున్నాము, ఇశ్రాయేల్ జనాంగం కాదు కాబట్టి దేవుడు మనకి వాళ్ళకి మేము రాము అని అన్నారు కాబట్టి ఆ విందులో పాలుభాగస్తులు అవటానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. అందుకని దేవుడు మనల్ని దేంతో పోల్చాడు అంటే, దేవుడు బలహీనులుగా దేవుడు పోల్చాడు, గొప్ప వంశము లేని వారిగా దేవుడు పోల్చాడు, జ్ఞానము లేని వారిగా పోల్చాడు, వెర్రివారిగా పోల్చాడు, తర్వాత నీచులుగా పోల్చాడు, తృణీకరింపబడిన వారిగా పోల్చాడు, ఎన్నిక లేని వారిగా పోల్చాడు. దేనికి? ఇశ్రాయేలు జనాంగముతో పోలిస్తే, ఇశ్రాయేలు జనాంగముతో కంపేర్ చేస్తే దేవుడు తన యొక్క ఇశ్రాయేల్ బిడ్డలతో మనల్ని పోలిక చేసినప్పుడు మనం ఎలా ఉన్నాము? వెర్రివారముగా, మరి నిర్లక్ష్యముగా, గొప్ప వంశము లేని వారముగా, తృణీకరింపబడ్డ వారముగా, ఇలాంటి స్థితిలో మనం ఉన్నటువంటి మనకి వారు విందుకు రాలేదు కాబట్టి దేవుడు మనసు మన వైపు తిరిగి మనల్ని పిలిచాడు. నిజంగా దేవుడు అలాగే చేశాడా అంటే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుండి 28 వచనాలు అంటున్నాడు, యేసు అక్కడ నుండి బయలుదేరి తూర్పు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నది అని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమె ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనేను. ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఇశ్రాయేలు ఇంటి వారైనా, ఇశ్రాయేలీల ఇంటి వారైనా నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని చెప్పాను. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టెను తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఏమంటున్నాడండి యేసు ప్రభు వారు? పిల్లలకని నేను తీసుకెళ్తున్నటువంటి రొట్టి దారిలో నువ్వు వచ్చి అడుగుతున్నావు, నువ్వు కుక్క పిల్లవి, నీకు ఇయటం సబమ్మా అని అడుగుతా ఉన్నాడు. అప్పుడు ఆమె అంటుంది, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చూడండి, దేవుడి యొక్క వాక్యములో యేసు ప్రభువారు ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు. యేసు ప్రభువారు ఇశ్రాయేలు జనాంగము కొరకే, నశించినటువంటి ఇశ్రాయేలు గృహములో ఉన్నటువంటి గొర్రెల కొరకే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అయితే వారు ఆయన మాట వినలేదు గనక, వారు యేసు ప్రభుని చేర్చుకోలేదు గనక, వారు ఆ యొక్క విందులో పాలుభాగస్తులుగా అవటానికి ఇష్టపడలేదు కనుక, దేవుడిని నిర్లక్ష్యము చేశారు గనక, దేవుడు ఏం చేశాడు? విందు పాడవుతా ఉంది గనక ఆయన ఏం చేశాడు? మన మీద తన యొక్క రక్షణను చూపించాడు. ఆ చూపించినప్పుడు మనము ఏం చేయబడ్డాము? మనము కూడా దేవుని చేత పరిశుద్ధమైన పిలుపుతో ఆయన సువార్తను ప్రకటించటానికి ఎంచుకోబడ్డాం. ఇది వాస్తవం. అయితే దేవుని యొక్క సువార్త ప్రకటించబడటానికి మనము ఇశ్రాయేలు సంతతి వారము కాదు, అబ్రహాము యొక్క ఆ యొక్క సీడ్ కాదు, అంటే విత్తనము కూడా కాదు, అబ్రహాము నుండి వచ్చినటువంటి వంశావళి కూడా కాదు. అయినా మనల్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు అని మనం చూస్తే, అంటే ఇక్కడ ఆ కానాను స్త్రీకి మేలు చేయటానికే దేవుడికి ఇష్టం లేదు. అలాంటిది నిన్ను నన్ను పిలుచుకొని దేవుని సేవ జరిగించుకోవాలి అంటే దేవుడికి మన మీద అంత దయా జాలి ఎలా కలిగింది? ఎందుకని దేవుడు అంత ప్రేమ చూపించాడు? ఎలా చూపించాడు అంటే చూడండి, అక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం అంటున్నాడు, మీరు క్రీస్తు సంబంధులైతే
ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమునై ఉండి వాగ్దానం ప్రకారము వారసులై ఉన్నారు. ఇక్కడ దేవుడు ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు. ఏమిటంట, నీవు క్రీస్తు సంబంధివైతే, నీవు క్రీస్తు బిడ్డవైతే, యేసు రక్తంలో కడగబడిన వాడవైతే, నమ్మే బాప్తిసము తీసుకున్న వాడవైతే, దేవుణ్ణి విశ్వసించిన వాడవైతే, నువ్వు నిజముగా దేవుని బిలీవర్ అయితే, నువ్వేంటంట అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. కేవలము యేసు ప్రభు వలనే మనము వారసులుగా, అబ్రహాము సంతానముగా ఆయన అంగీకరించుట వలన మనకి ఆ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడుతుంది. గనక దేవుడు కూడా ఏం చేశాడు, ఎన్నికలేనటువంటి మనల్ని ఎంచుకొని పరిశుద్ధమైనటువంటి పిలుపుతో దేవుని సేవ చేయటానికి దేవుడు మనలను పిలిచాడు. ఇప్పుడు మనందరం సేవకులం అయిపోయాం. ఈ సేవకులం అయిపోయినటువంటి మనము ఇప్పుడు ఏం చేయాలి, దేవుని పని చేయాలి. దేవుడు ఏం పని చేయమన్నాడు, దేవుడు ఏం పని చేయమన్నాడండి? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎందుకు పాస్టర్లుగా మనల్ని పిలిచాడు, దేవుడు ఎందుకు మనల్ని ఎంచుకున్నాడు, దేవుడు ఏం పని మనకు చేయమని అన్నాడు. చూడండి, 1 తెస్సలోనిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఇప్పుడు సేవకుల్ని దేవుడు దేనికి పిలిచాడు? దేవుణ్ణి సంతోషపరచటానికి, దేవునికి సంతోషపరిచేటువంటి విధముగా నడుచుకోవటానికి, దేవుణ్ణి ఇష్టానుసారమైన రీతిలో మనం నడుచుకోవటానికి, దేవుని చిత్తానికి విధేయత కలిగి లోబడి దీన మనస్కులై ఆయన చిత్త ప్రకారము చేయటానికి. అంతేకాని మన ఇష్ట ప్రకారముగా మనకు నచ్చినట్టు విధముగా మనము సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారముగా కాక, ఈరోజు నీ బోధలు, ఈరోజు నీ సువార్త, ఈరోజు నీ యొక్క ప్రసంగాలు దేవుణ్ణి సంతోషపరుస్తున్నాయా, మనుషులను సంతోషపరుస్తున్నాయా, నీకు ఘనత తెచ్చుకునే విధముగా నీ ప్రసంగాలు ఉంటున్నాయా అనేటువంటిది మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ దేవుడైతే మనుషులను కాదు, ఎవరిని, దేవుణ్ణి సంతోషపరిచే విధముగా నీ బోధ ఉండాలని దేవుడు నిన్ను పరిశుద్ధమైనటువంటి పిలుపుతో, ఎన్నికలేనటువంటి నిన్ను, త్రోసివేయబడినటువంటి నిన్ను దేవుడు ఎంచుకున్నాడు. అయితే అలా ఎంచుకున్నటువంటి మనుష్యులు సంతోషపెట్టక, చూడండి 2 తిమోతి 4:2-5 వచనాల్లో చదువుకుంటే, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దింపుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలకు తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తకుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము అని దేవుడు నిన్ను పిలిచాడండి. దేనికి పిలిచాడు? హితబోధ. జనులు ఏం చేస్తున్నారంట? హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొనిరి. ఇది జనుల యొక్క మేనరిజం. వాళ్ళకు అనుకూలమైన వాళ్ళ దగ్గరికే గుంపులుగా వెళ్తారు, సత్యము చెప్పేవారి దగ్గరికి వెళ్ళరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సేవకుడు అంట ఒక ఇంటికి వెళ్ళాడు. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? టీవీ చూస్తూ ఉన్నారు. టీవీ చూస్తూ ఉంటుంటే ఈ సేవకుడు లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. టీవీ ఆపట్ల పిల్లలు, ఏమేమో వంటగదిలో పని ఆపట్ల. సేవకుడు కూర్చొని ఆయన టీవీ చూస్తున్నాడు, పిల్లలు టీవీ చూస్తున్నారు, ఆమె వంటగదిలో పని చేస్తూ ఉంది, సేవకుడు ఆడు కూర్చున్నాడు.
ఈయన ఏం చేస్తున్నాడు? వాళ్ళని గద్దిస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? ఖండిస్తున్నాడా? ఈయన ఏం చేస్తున్నాడు? వాళ్ళని బుద్ధి చెబుతున్నాడా? ఏం చేయట్లా. ఈయన ఏం చేస్తున్నాడంట? ఈ సేవకుడు కూడా కూర్చొని అక్కడ టీవీ చూస్తా వాళ్ళతో పాటు కూర్చొని, అమ్మ ప్రైజ్ దిలాడమ్మా, సిస్టర్ గారు వందనాలమ్మా, బాగున్నారమ్మా, టీవీ చాలా బాగుందమ్మా, బాగా క్లారిటీ వస్తుందమ్మా, ఎంత పెట్టుకున్నారమ్మా, భలే క్లారిటీ వస్తుంది, ఏం టీవీ అమ్మా ఇది, ఎన్ని ఛానళ్ళు వస్తాయమ్మా, ఏంది సోది మాటలు. ఈ సోది మాటలు చెప్పడానికి, ఈ సోది చెప్పుకోవడానికి దేవుడు నిన్ను పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడా? ఇదేనా దేవుడు నీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకం? అంటే ఇది కేవలము ఉదాహరణగా చెప్తున్నాను, సేవకులను అవమానించడం కాదు, జరిగినటువంటి వాస్తవాలను చెప్తున్నాను. కానీ సేవకుడిని దేవుడు దేనికి పిలిచాడంట? బుద్ధి చెప్పడానికి, గద్దించటానికి, ఉపదేశించటానికి, అది కూడా దీర్ఘశాంతముతో. ఓర్నే హై బీపీతో రెచ్చిపోవటం కాదు. హై బీపీతో, హై టెంపర్తో, షార్ట్ టెంపర్తో పెద్ద పెద్దగా కేకలేసి, ఏమనుకుంటున్నావు, నేను ఫాస్ట్గా అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు, ఇవన్నీ కూడా దేవుని యొద్ద నుండి వచ్చినవి కాదండి. ఇలాంటివన్నీ కూడా ఏం చేయాలి? మనము తగ్గించుకోవాలి, తీసివేసుకోవాలి. ఇలాంటి లక్షణాలు ఉన్నవాడు దేవుని బిడ్డ కాదు. అతను దేవుని రిప్రజెంట్ చేయటం లేదు. యేసు ప్రభు మీదకు కూడా వెళ్ళారు. యేసు ప్రభు మీదకు కూడా సమాజ మందిరంలో ఉన్న వారందరూ కూడా ఆయన కొట్టడానికి వెళ్ళినప్పుడు ఆయన మౌనముగా అక్కడ నుండి వారి మధ్య నుండి తొలగిపోయాను, వెళ్ళిపోయాను. ఆయన వెళ్ళిపోయాను అని చెప్పని అన్నాడే కానీ ఏంట్రా అని చెప్పని, రండ్రా అని కానీ, నాకు 12 మంది ఉన్నారని కానీ కేకలేయటం కానీ, ఇలాంటి ఆత్మ దేవుని దగ్గర లేదు. ఆ ఆత్మతో ఎవరన్నా సేవకుడు గనక నడుస్తుంటే అది దేవుని ఆత్మ కాదు అనేటువంటి విషయాన్ని తేటగా తెలుసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. అందుకని అంటున్నాడు, సత్యమునకు చెవినియక కల్పన కథల వైపు తిరుగు కాలం వచ్చును, అయితే నీవు అన్ని విషయముల్లో మిత్తముగా ఉండుము. నువ్వు అన్ని విషయముల్లో మిత్తముగా ఉండు. చాలా లిమిటెడ్గా నీ మాటలు, నీ క్రియలు, నీ ఆలోచన, నువ్వు చెప్పేటువంటి సమాధానాలు, నువ్వు నడిచేటువంటి ప్రతి విషయంలో మితముగా ఉండుము. దేవుణ్ణి రిప్రజెంట్ చేయము. తర్వాత శ్రమ పడుము, సువార్తకుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. సంపూర్ణముగా దేవుడు నీకు అప్పగించినటువంటి పరిచర్య. ఇప్పుడు దేవుడు ఏం పరిచర్య మనకు అప్పగించాడు? మనుషులను సంతోషపెట్టే పరిచర్య దేవుడు మనకు అప్పగించలేదు. దేవుడు ఏ పరిచర్య మనకు అప్పగించాడు? దేవుడు దేవుణ్ణి సంతోషపరిచేటువంటి పరిచర్య దేవుడు మనకు అప్పగించాడు. దేవుడు ఏ పరిచర్య మనకు అప్పగించాడు? విశ్వాసులు స్వకీయ బోధ విని దురాలోచనల చేత వాళ్ళు కల్పనా కథల వైపు తిరుగుతారు. కాబట్టి వాళ్ళ విషయంలో నువ్వు నెమ్మదిగా ఉండి, దీర్ఘశాంతముగా ఉండి, నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ, మితముగా ఉంటూ, వారికి బుద్ధి చెబుతూ, వారి జ్ఞానము నేర్పుతూ నీ పరిచర్యను నువ్వు కొనసాగించు అని చెప్పాడు. ఆ పరిచర్య ఏమిటి అంటే చూడండి, పరిశుద్ధ గ్రంథములు అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 25వ వచనములు అంటున్నాడు, ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుంటిని, మీలో ఎవరును ఇక మీదట నా ముఖమును చూడరని నాకిప్పుడు తెలియను. అలాగే 33వ వచనములో, ఎవని వెండైనను బంగారమైనను నేను వస్త్రములైనను నేను ఆశింపలేదు. 34వ వచనం, నా అవసరతల నిమిత్తము, నాతో ఉన్న వారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకు తెలియను. అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు తన యొక్క సంఘముతో అక్కడ వారితో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుంటిని. నీ బోధలో దేవుని రాజ్యము, పరలోక రాజ్యం ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది సేవకులు వాళ్ళు మిస్ అయ్యేటువంటిదే పరలోక రాజ్యం. యేసు ప్రభు వచ్చామంటున్నాడు, ఆయన రాజ్య సువార్త ప్రకటన చేయుచు, ఇదిగో దేవుని రాజ్యము సమీపిస్తున్నది, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. మారు మనసు పొందని ప్రతి ఒక్క చెట్టు నరికి అగ్నిగుండంలో పడవేయబడునని దేవుడు సువార్త ప్రకటన చేస్తా ఉన్నాడు. ఆ సువార్త ప్రకటించటానికి
ఆయన పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలుచుకుంటే ఈరోజు మనం బోధించేది ఏంటంట, స్వకీయమైనటువంటి బోధ. అంటే విశ్వాసమని, నమ్మకమని, ప్రార్థనని, ప్రేమని, అవసరమని, అక్కర్లని, నీ అవసరతలు తీరుస్తాడని, నీ కష్టము తీరుస్తాడని, నిన్ను ఈ భూమి మీద సుఖపరుస్తాడని, నిన్ను శాశ్వతంగా నీకు 2 ఇళ్ళు కాదు 10 ఇళ్ళు దేవుడిస్తాడని, నిన్ను గొప్పవాడిని చేస్తాడని, నిన్ను డాక్టర్ని చేస్తాడని, ఇంజనీరింగ్ చేస్తాడని, నిన్ను అలా చేస్తాడని, ఇలా చేస్తాడని, ఇవన్నీ చెబుతా ఉన్నారు. ఓకే, మరి ఎందుకని మీరు దేవుని యొక్క రాజ్యమును గురించి ప్రకటన చేయటం లేదు? చేయాల్సింది అది కదా. ఎందుకంటే ఈ లోకము శాశ్వతము కాదు గనక, దేవుని రాజ్యము శాశ్వతము గనక, దేవుని రాజ్యములో చేరాలి గనక, ఆ దేవుని రాజ్యంలో చేరట కొరకు ఈ యొక్క అపోస్తుడైనటువంటి పౌలు ఆయనకు అప్పగించినటువంటి సేవలో ఆయన ఏం చేస్తున్నాడంట, ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుంటిని, మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలిసాను. అంటే ఇంతకాలము దేవుని రాజ్య సువార్త ప్రకటించాను, ఇక ఇక్కడి నుంచి ఈ ప్రాంతము నుండి ఇంకొక ప్రాంతానికి నేను వెళ్ళవలసింది కనుక ఇక మరలా మీ ముఖము నేను చూస్తానో లేదో, కాబట్టి నేను ఎవని వెండైనను ఈ రాజ్య సువార్త ప్రకటించేటువంటి టైంలో, మీ ఇళ్లలో తిరిగేటువంటి టైంలో, మీ బజారులో తిరిగేటువంటి సమయాల్లో, మీకు సువార్త ప్రకటించేటువంటి సమయంలో ఎవని వెండైనను, ఎవని బంగారమైనను, ఎవని వస్త్రమునైనను నేను ఆశింపలేదు. ఎవరిని ఆశించలేదండి, ఎవరిని ఆశించలేదు. ఒక చోట పేతురులు వీళ్ళు ఏం చేస్తారంటే ఒకరిని అభిషేకిస్తే ఒక ఆయన అంటాడు, అయ్యా ఆ అభిషేకం నాకు అమ్మండి అంటున్నాడు, నేను డబ్బులు ఇస్తాను కొనుక్కుంటాను, నాకు అమ్ముతారని. నీ ధనము నీతోనే నశించునుగాక, నీ వెండి నీతోనే నశించునుగాక. మీరు మా వల్లే అభిషేకించాలంటే అది కేవలం నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకోవాల్సిందే, కానీ అది నా నుండి వచ్చేది కాదు అని చెప్పని ఈరోజు దురదృష్టవశాతము మరి చాలామంది సభల్లో డైరెక్ట్గా మీరు కానుకలు ఇవ్వండి అని అడగటం ఓకే. రెండోది, మీరు ఏదైనా తెచ్చుకున్న వస్తువులు ఉంటే ఇచ్చేసి వెళ్ళిపోండి అంటున్నారు. ఏమండి, మరి భక్తుడైనటువంటి పౌలు ఏం చేస్తా ఉన్నాడు, నేను ఏమీ అడగలేదయ్యా, నా అవసరముల నిమిత్తము, నాతో ఉన్నవారి నిమిత్తము నా చేతులతో నేను కష్టపడి డేరాలు కుట్టుకొని, మీకే తెలియను, నేను పని చేసుకొని నా యొక్క అవసరాలు తీర్చుకున్నాను తప్ప నేను మీ వెండినైనను, బంగారమునైనను, మీ వస్త్రములైనను, మీ ధనమునైనను, లేకపోతే మీరు అది ఏది నేను కోరుకోలేదని చెప్పని దేవుడు యొక్క బిడ్డగా అపోస్తుడైనటువంటి పౌలు నేను రాజ్య సువార్త చేశాను అని చెప్తున్నాడు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 నుంచి 14 వచనం అంటున్నాడు, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడిరి. రెండోది ఏంటంట, రక్షణ సువార్త, సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్త. నీ వాక్యములో ఏముంది? రక్షణ, సాల్వేషన్. యేసు యొక్క రక్తము ప్రతి పాపము నుండి నీకు విడుదల దయచేయును, నిత్య రాజ్యమునకు నిన్ను నడిపించును అనేటువంటి రక్షణ సువార్త ప్రకటించటం కొరకే, దేవుని రాజ్యము ప్రకటించుట కొరకే, దేవుని బిడలను బలపరచుట కొరకే దేవుడు నిన్ను పరిశుద్ధమైనటువంటి పిలుపుతో పిలుచుకున్నాడు. కానీ నీ ఇంట్లో విషయాలు చెప్పుకోవటానికి, నీ కుటుంబ విషయాలు చెప్పుకోవటానికి, నువ్వు వండిన కూర గురించి చెప్పుకోవటానికి, నువ్వు పండించిన పండ్ల గురించి చెప్పుకోవటానికి, నువ్వు తిరిగినటువంటి విదేశాల ట్రిప్పుల గురించి చెప్పుకోవటానికి, నువ్వు చేసేటువంటి ధరించిన వస్త్రాల గురించి చెప్పుకోవటానికి, నువ్వు కొన్న కార్ల గురించి చెప్పుకోవటానికి, అమ్ముకున్న కార్ల గురించి చెప్పుకోవటానికి, ఇవన్నీ చెప్పుకొని డబ్బులు అడుక్కోవటానికి దేవుడు ఏర్పరచుకొనలేదు. ఇది సత్యవాక్యం. కాబట్టి ఎవరైతే సత్య సువార్తను ప్రకటిస్తారో, ఎవరైతే మరి దేవుని రాజ్యం ప్రకటిస్తారో వారికి ఏం బహుమానము దేవుడు దాచి ఉంచాడు అని మనం చూస్తే, చూడండి ఎటువంటి గిఫ్ట్స్ ఈ భూమి మీద వాళ్ళకి ఎటువంటి బహుమానాన్ని దాచి ఉంచాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా
ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. ప్రసంగి 2:26 ఏలయనగా దేవుని దృష్టికి మంచివాడుగా నుండిన వానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దేవుని దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయి పని ఆయన పాపాత్మలకు నియమించును. ఇదియు వ్యర్థముగా ఒకడు గాలికే ప్రయాసపడినట్లుగా ఉన్నది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ భూమి మీద దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించేవారికి, రక్షణ సువార్త ప్రకటించేవారికి, యేసు ప్రభు గురించి ప్రకటించేవారికి, పరలోక రాజ్యం గురించి ప్రకటించేవారికి, అక్కడ నివాసములు ఉన్నాయని ప్రకటించేవారికి, ఈ భూమి శాశ్వతం కాదని ప్రకటించేవారికి, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటిని ప్రేమింపుకుడి అని చెప్పని ప్రకటించేవారికి, మీ ధనమును ఇక్కడ కాదు దేవుని దగ్గర దాచుకోనండి అని ప్రకటించేవారికి, వారి విషయంలో దేవుడు ఏం చేస్తారంట? వారు దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి ఇష్టపడి, దేవుణ్ణి సంతోషపరిచి దేవుని సువార్త చేశారు. మనుషులకు ఇష్టానుసారంగా చేయలా, దేవునికి ఇష్టానుసారముగా పరిశుద్ధమైన పిలుపు పొందుకొని దేవునికి నచ్చినట్టుగా చేశారు గనక, ఆయన సంకల్పం చొప్పున పిలువబడి ఆయనకు నచ్చిన విధంగా సువార్త చేశారు కనుక వారికి సమస్తము సమకూడి జరుగును. సమస్తము సమకూడి జరుగుతుందంట. ఏ టైంకి ఏం కావాలో ఆ నిమిషానికి ఆ సమయానికి దేవుడు తీసుకొని వచ్చి వాళ్ళ పాదముల దగ్గర పడవేస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, రేపు నా సేవకుడికి ఏమి ఇవ్వాలని రేపనే దినము భయపడిద్ది అని చెప్పని వాక్యం సెలవిస్తుంది. ఇది దేవుని యొక్క సేవ. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క కాకులతో దేవుడు దైవజనుడు పోషించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. పేద విధవరాలని సారిపాత గ్రామంలో అంత పిండి అంత నూనెతో కరువు కాలంలో పోషించినట్టు మనం చూస్తున్నాం. మరి ఈ దినమున మరి సేవకులు ఏం చేస్తూ ఉన్నారంటే, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా జీవిస్తున్నారో ఒకవేళ సేవకులు ఉంటే వాళ్ళకి తెలుసు, నేను విమర్శించదలుచుకోలేదు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, ఏలయనగా దేవుని దృష్టికి మంచివాడుగా నుండివాడు దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహిస్తాడంట. అయితే దేవుని దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకు ప్రయాసపడి పోగు చేసి పని అతను పాపాత్ముల కంటే. నువ్వు తిరిగి పరిగెత్తుకుంటా నువ్వు డబ్బుల కోసం ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు, చందాలు అడగాల్సిన అవసరం లేదు, నువ్వు ఏమీ అడగాల్సిన అవసరం లేదు. నీకు ఏది అవసరమో అది దేవునికి తెలుసు. ఎందుకంటే నిన్ను అపాయింట్ చేసింది దేవుడు, నీకు జీతం ఇవ్వాల్సింది దేవుడు, నీ అవసరతలు తీర్చాల్సింది దేవుడు, నిన్ను చక్కదిద్దాల్సింది దేవుడు, నీ ప్రతి అక్కర్ని సమయం ప్రకారముగా తీర్చాల్సింది దేవుడు. మనం ఒకరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనము ఒకరిని అల్లాల్సిన అవసరం లేదు. వాళ్ళని సంతోషపెట్టే విధముగా, వారు కానుకలు ఇచ్చే విధముగా, వారు దశంభాగాలు ఇచ్చే విధముగా, వారిని ఆనందింపజేసే విధముగా మనం ఒక యాక్టర్గా మనం మారాల్సిన అవసరము లేదు. ఎందుకనంటే చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 నుంచి 33. కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామని చింతించుకుడి, అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కలగవలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రాజ్యాన్ని నీతిని వెతకండి, మీకు అన్నీ వస్తాయి. ఏం వస్తాయి? మీకు ఏమి ఇవ్వాలో అయ్యే వస్తాయి. మేము రాజ్యాన్ని అవన్నీ వెతికితే మా కార్లు వస్తాయా? మేము రాజ్యాన్ని అవన్నీ వెతికితే మాకు వెనక మంది మార్బలం, ఎస్కార్టు, బాడీ గార్డ్స్, బౌన్సర్లు వీళ్ళందరూ ఉంటారా? సూట్లు బూట్లు అన్నీ ఉంటాయా? మంచి రెడ్ కార్పెట్ ఉంటుందా? ఎక్కడ పోయిన జనాదరణ ఉంటుందా? మరి నీకు అలా కావాలనుకుంటే నువ్వు దేవునిలోకి రావాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే లోకంలో ఉన్న వారికి ఉంటాయి అవన్నీ. మరి ఫిల్మ్ యాక్టర్స్కి ఉంటాయి, పొలిటీషియన్స్కి ఉంటాయి. నువ్వు పాస్టర్ అండి, ఎన్నుకోబడినటువంటి ఎన్నిక లేనటువంటి వాడివి, నిన్ను ఎంచుకున్నాడు, విలువ లేని వాడిని నిన్ను విలువగా చేసుకున్నాడు. నీకు ఏం కావాలి? నీకేం కావాలి? దేవుడు అంటున్నాడు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 9 నుంచి 12 వరకు. ధనవంతులగుటకు ఆపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరమునైన అనేక దురాశలను పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తాము పొడుచుకొనిరి. దైవజనుడా,
ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? దైవజనుడా, దేవుని బిడ్డ, నేను ఎంచుకున్నటువంటి నా ప్రియ కుమారుడా, నా యొక్క సంకల్ప ప్రకారము పరిశుద్ధమైన పిలుపుతో పిలుచుకున్నటువంటి వాడా, నీవైతే వీటిని విసర్జించు. నువ్వు డబ్బును విసర్జించు, నువ్వు పేరును విసర్జించు, కీర్తిని విసర్జించు, ఇవన్నీ నువ్వు విసర్జించు. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. డబ్బు వద్దంటున్నాడు దేవుడు. ఎందుకు? డబ్బు ఏం చేస్తుంది? నీకు ఏం చేయగలిగితే డబ్బు? నీకు ఏది అవసరమో అది నీకు ఇవ్వటానికి ఆ బాధ్యత నేను పాపాత్ములకు నియమించానంటున్నాడు. వారు పోగు చేసి తీసుకొచ్చి నీ కాళ్ళ కాడ పెడతారు. ఎందుకు? నీ అవసరం ఏంటో అది వాళ్ళు తీర్చటం కోసము. ఒకడు వ్యర్థముగా ప్రయాసపడినట్టుగా వాళ్ళు ప్రయాసపడి సమకూర్చి అయ్యా ఇదిగో మా కొరకు ప్రార్థన చేయయ్యా, మా కొరకు ప్రార్థన చేయ అని చెప్పని నీ కాళ్ళ కాడ పడేసి వెళ్ళిపోతారు. ఎందుకు? వాళ్ళ పాపములో వాళ్ళ యొక్క జీవితం బాగుండాలని. నువ్వే పరుగులు తెస్తున్నావు వాళ్ళ దగ్గరికి. అయ్యా నాకేదైనా సహాయం చేయండి అయ్యా, అయ్యా నాకేదైనా ఇవ్వండి అయ్యా, అయ్యా నేను పాస్టర్ గారినయ్యా. ఏంటండి? రాజులైనటువంటి యాజక సమూహం అని దేవుడు మాట్లాడుతూ ఉంటుంటే వాళ్ళు నీ దగ్గరకు వచ్చి మోకరించాల్సింది పోయి, వాళ్ళు నీ దగ్గరకు వచ్చి పాప విముక్తి కొరకు వారు నిన్ను వెంబడించాల్సింది పోయి, నువ్వు వెళ్ళి అయ్యా మీటింగులు పెట్టుకున్నానయ్యా, అయ్యా నేను ఫలానా మందిరం కట్టుకుంటున్నానయ్యా, అయ్యా నేను ఫలానా మీటింగ్ పెడుతున్నానయ్యా, ఇదిగో ఫలానా కార్యక్రమం పెడుతున్నానయ్యా, ఇదిగో ఫలానా చేస్తున్నానయ్యా, సహాయం చేయండి అయ్యా. ఇదంతా కూడా మనము చేస్తున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నో, దీని కొరకు నేను నిన్ను పిలుచుకోలేదు, దీని కొరకైతే నేను నిన్ను ఏర్పరచుకొనలేదు, దీని కొరకైతే నా ప్రణాళికను నీ మీద నేను దీని కొరకైతే కాదు, కానీ నేను నిన్ను ఏర్పరచుకున్న ఉద్దేశము, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించు. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికత్వమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడుము. నిత్య జీవమును చేపట్టుము. నేను ఒక ప్రశ్న ఇక్కడున్నటువంటి వారందరికీ ఏమిటంటే, మనము భక్తులను గురించి చూస్తూ ఉన్నాం. పెద్ద మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్, తర్వాత యేసు ప్రభు శిష్యులు, వీళ్ళందరినీ ఒక్కసారి వాళ్ళ హిస్టరీ మీరు వికీపీడియానో లేకపోతే గూగుల్లోనో ఎక్కడో మీరు అడగండి. వీళ్ళు ఏమన్నా ధనవంతులు అయిపోయారండి? వీళ్ళు ఏమైనా గొప్ప కోటీశ్వరులు అయిపోయారా? వీరు సుఖాలు అనుభవించారా? ఏం చేశారు? వీళ్ళందరూ శ్రమపడిరి దేవుని కోసము శ్రమపడ్డారు. అపోస్తుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు రాజరికాన్ని అనుభవించాడు, సుఖాన్ని అనుభవించాడు, ధనాన్ని అనుభవించాడు, పేరు ప్రఖ్యాతులు అనుభవించాడు. దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులను చంపడానికి వెళ్తా ఉన్నాడు. దేవుడు దర్శించాడు. ఆ యొక్క పౌలు ఏమైపోయాడు? సౌలు నుండి పౌలుగా మార్చబడి సాత్వికుడును, దీన మనసుకుడును ఎలాంటి స్థితికి వెళ్ళిపోయాడు? ఇది ప్రభు కావాల్సింది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని దేవుడు ఏమంటున్నాడు? విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము. దాన్ని పొందుటకు నీవు పిలువబడితివి. దాన్ని పొందటం కోసమే, నిత్య జీవమును చేరటం కోసమే నేను నిన్ను పిలుచుకున్నాను. అనేకులు సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొంటివి అని చెప్తున్నాడు. అలాగే 1 పేతురు 5వ అధ్యాయం 2వ వచనం అంటున్నాడు, ఒలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగా దుర్లభ్యక్షము కాక సిద్ధ మనసుతో నీ మధ్యనున్న దేవుని మందను పై విచారము చేయొచ్చు, దాన్ని కాయుడి. ఇది ఈ భూమి మీద మనకు దేవుడిచ్చేటువంటి గిఫ్ట్. నువ్వు రాజ్య సువార్తను ప్రకటిస్తే, నువ్వు రక్షణ సువార్తను ప్రకటిస్తే, యేసు ప్రభువును నువ్వు ప్రకటిస్తే, నిన్ను గురించి నువ్వు మర్చిపోయి దేవుని కొరకు నువ్వు జీవిస్తే, ఈ భూమి మీద నీకు ఏది ఇష్టమో అడుగు, అది నేను నీకు అనుగ్రహిస్తాను. ధనము కాదు, ఏది లోక సంబంధమైంది కాదు, ఏది నీ అవసరము దేవుడు తీరుస్తాడు, అంతవరకే. అందుకని అంటున్నాడు, కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి. అందుకనే చూడండి, మరి దేవుని యొక్క రాజ్య సువార్త ఎన్ని ప్రకటించే వారికి
పరలోకములో ఎలాంటి గిఫ్ట్స్ ఉన్నాయి నేను ఇక ముగించబోతా ఉన్నా. గిఫ్ట్స్ ఇన్ హెవెన్. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24 నుంచి 27 వచనంలో అంటున్నాడు, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకుము మితముగా ఉందాము. పందెములో పరిగెత్తే 10 మందిలో ఏం చేస్తారంటే ఒకడికే కప్పిస్తారు. ఆ ఒక్కడు ఏం చేస్తాడంటే ఆ కప్పు పొందుకోవడానికి నియమాలు కలిగి ఉంటాడు. నిద్ర విషయంలో, ఎక్సర్సైజ్ విషయంలో, డైట్ విషయంలో, లేకపోతే అన్ని విషయాలు నియమం కలిగి ఉంటాడు. అలాగే మనం ఏ కిరీటం పొందాలనుకుంటున్నాం, ఏ గిఫ్ట్, అది ఎటర్నల్ గిఫ్ట్. దానికోసము సేవకుడుగా మనం ఏం చేయాలి? సేవకులే కాదు, విశ్వాసులుగా ఉన్నవారు కూడా మితముగా అక్షయ కిరీటము పొందుటకు మనము పందెములో పరిగెత్తాలి. కాబట్టి నేను గురి చూచి, చూడండి 26వ వచనంలో, కాబట్టి నేను గురి చూడని వాని వల్లే పరిగెత్తు వాడను కాను. గురి లేకుండా పరిగెత్తటం కాదు. గాలికి కొట్టినట్టు నేను పోరాడటలేదు కానీ, ఇక ఒకవేళ ఇతరులు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడినైపోదునేమోనని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఏం చేస్తున్నాడంటండి? సుఖానుభావం. అందుకనే ఫస్ట్లో మనం అనుకుంటున్నాం, దేవుడు అంటున్నాడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:27లో, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు, ఈ సుఖము అనుభవించకుండానట్లు పరిగెత్తేటువంటి ప్రయాణములో, ఈ పోటీలో గురి లేకుండా నేను పరిగెత్తట్లేదు కానీ నా గురి దేవుని రాజ్యమే, నా గమ్యము దేవుని సన్నిధే. ఈ లోకములో ఏ ఆశలకు నేను లోపడను, ఈ లోకములో వేటి వైపు నేను చూడను. నేను నా పరుగును కడముట్టి చితిని, ఇదిగో నా కొరకు కిరీటం ఉన్నదని భక్తుడు తెలివిచ్చినట్టుగా మనమేం చేయాలంట? దేవుడు కొరకు మనము మిత్తముగా ఏం చేయాలంటే జాగ్రత్త కలిగి, మనము క్రమశిక్షణ కలిగి దేవుని కొరకు మనము ప్రయాసపడాలి అని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అని నా శరీరము నలగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటున్నాను. ఒకవేళ నా శరీరం సహకరించట్లేదేమో, నా శరీరమును సహకరించే విధముగా నేను చేసుకొని నేను దేవుని యొక్క సేవ చేయాలనుకుంటున్నాను అని చెప్తా ఉన్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 2 తిమోతి 4:7-8, మంచి పోరాటం పోరాడతిని, నా పరుగును కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. యాకోబు 1:12లో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడు అయి ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఎవరైతే రక్షణ సువార్తను ప్రకటిస్తారో, ఎవరైతే రాజ్య సువార్తను ప్రకటిస్తారో, ఎవరైతే దేవునికి నచ్చిన విధముగా జీవిస్తారో వారి కొరకు దేవుని రాజ్యములో కిరీటం ఉంచబడినది. ఒకవేళ పిలువబడిన వారు రక్షణ సువార్త ప్రకటించకుండా, రాజ్య సువార్త ప్రకటించకుండా, దేవుని సేవ చేయకుండా, వారికి నచ్చినట్టుగా వారు జీవిస్తూ దేవునికి విరుద్ధమైనటువంటి జీవితం ఒకవేళ జీవించారనుకోండి ఈ భూమి మీద, వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఉంటుంది అంటే, హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6-9 వచనాలు నేను ముగిచ్చేస్తాను. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిచితివి గనక నేనును నీ కుమారులను మరుతును. తమకు కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. నా జనులు పాపములను ఆహారము చేసుకొందురు గనక జనులు మరి అధికముగా పాపము చేయవలనని వారు కోరుదురు. కాబట్టి జనులకు ఎలాగూ యాజకులను అలాగే సంభవించును. వారి ప్రవర్తన బట్టి నేను వారిని శిక్షింతును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము
చేయును. ఇక్కడంట జ్ఞానులు ఎవరు? జనము. దేవుని బిడ్డలకి జ్ఞానము లేదంట. ఆ జ్ఞానము లేక వారు నశించిపోతున్నారు. ఏ జ్ఞానము లేదు? పర సంబంధమైన జ్ఞానము, దేవుని రాజ్యం అనే జ్ఞానం, రక్షణ అనేటువంటి జ్ఞానం వాళ్ళకి లేదు. కాబట్టి ఈ సేవకులు ఏం చేస్తున్నారంటే ఆ జ్ఞానాన్ని బోధించకుండా వీరేం చేస్తున్నారంటే నా జనులు పాపములను ఆహారము చేసుకుందరు గనక జనులు మరి అధికముగా పాపము చేయవాలని వారు కోరుకుందరు. అంటే జనులు పాపాలు చేసి అయ్యా పాపం చేశానయ్యా నన్ను క్షమించయ్యా అని చెప్పిన సేవకుడి దగ్గరకు వచ్చి ఆయనకేదో ఆ పాపం, అమ్మా నువ్వు పాపం చేసి దేవుడు ఒప్పుకోడు, నువ్వు కానుకిస్తే పాపం పోద్దని అంటాడేమో ఏమో, మరి ఆ డబ్బులు ఇచ్చి వాళ్ళ పాపాలు పోతున్నాయి అని చెప్పని అనుకుంటా ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంట, ఈ యొక్క సేవకులు వాళ్ళ పాపములు పోనీయకుండా ఇంకా వాళ్ళ పాపములోనే ఉంచేటట్టుగా వీళ్ళు ఇష్టపడి చేస్తున్నారంట. అంటే చూడండి, వాళ్ళు పాపం చేయవలని వారు కోరుగుదురు. ఇంకా పాపం చేస్తే ఆ పాపాన్ని బట్టి వాళ్ళు మనకు డబ్బులు తెచ్చిస్తూ ఉంటే మన ఆహారం మన కడుపు నిండుతూ ఉంటుంది, వాళ్ళకి సత్య సువార్త చెప్పకూడదు, జ్ఞాన బోధ చేయకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట. అలా బోధించేటువంటి వారు, అలా ఉండేటువంటి వారిని దేవుడు ఏమంటున్నాడు, నీవు జ్ఞానమును విసర్జించుతున్నావు గనక నా యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నువ్వు నా బోధన చేయట్లేదు కాబట్టి నేను నిన్ను తీసివేసేస్తాను. నువ్వు నన్ను మరిచితివి గనక నేను నిన్ను మరుస్తాను, నీ కుమారులను కూడా మరిచివేస్తాను అని చెప్తున్నాడు. అలాగే యాకోబు 3:1 అంటున్నాడు, నా సహోదరులారా బోధకులమై మనము మరీ కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. బోధకులకు ఏముంటుందంట? 2 శిక్ష. ఆ 2 శిక్ష మీకు రాకుండానట్లు మీరు అనేకులు బోధకులుగా ఉండకుండా మీరేం చేయాలంట? జాగ్రత్త పడండి అని చెప్పని వాక్యం చెప్తుంది. ఆఖరి మాట యెహెజ్కేలు 34:1-2. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా ఇశ్రాయేలు కాపురులను గూర్చి ఈ మాట ప్రవచించుము. ఆ కాపురులతో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చిందేమనగా తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలు కాపురులకు శ్రమ, కాపురులు గొర్రెలను మేపవలెను గదా. కాబట్టి కాపురులు యెహోవా మాట ఆలకించుడి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చిందేమనగా, నా జీవము తోడు నేను ఆ కాపురులకు విరోధనైతిని. నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించదును, వారు గొర్రెలు మేపుటం మాన్పించదును. ఇకను కాపురులు తమ కడుపు నింపుకొన జాలకు యుందురు. నా గొర్రెలు వారికి తిండి కాకుండు వారి నోటు నుండి వారిని తప్పించును. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఇది సేవకుల కొరకు ఈరోజు. అంటే సేవకులు అంటే పాస్టర్లనే కాదు, ఆయన పిలుపు ఉంది అనేవాళ్ళు. ఈరోజు దేవుడు నన్ను పిలిచాడండి, దేవుడు నన్ను ఎంచుకున్నాడండి, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడండి, దేవుడు నన్ను వాడుకుంటానన్నాడండి, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడండి, దేవుడు స్వరంతో మాట్లాడండి అని ఎవరైతే నన్ను పిలిచాడు, నన్ను వాడుకుంటానన్నాడు, నన్ను దేవుడు మరి ఆయన సేవకు పిలిచాడని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరి కొరకు చెప్పబడినటువంటి మాటలు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఇంకొక 9:26 అయింది, ఒక 2 minutesలో నేను ముగిస్తాను. ఈరోజు నేను ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా. సేవకులుగా ఉన్నటువంటి మనము ఉంటే వెచ్చగా, లేకపోతే చల్లగా. నిలువెచ్చగా ఉంటే దేవుడు మనలను ఆయన నోట నుండి ఊసేటువంటి స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి నేను ఈరోజు పెట్టినటువంటి ఈ యొక్క పోస్టర్ టైటిల్ ఏమిటంటే సాక్ష్యము, అలాగే నా రిటైర్మెంట్ అని నేను చెప్పాను. ఎందుకు ఈ మాట నేను చెప్పాను అంటే, దేవుని యొక్క పనిని చేసే విషయంలో మరి ఇప్పుడు నేను చెప్పబడేటువంటి విషయాల్లో ఎక్కడ మరి నాలో మైనస్ ఉందో నాకు తెలియదు. కానీ మరి దేవుడు ఏం చేశాడంటే, నేనైతే నమ్ముతున్నాను, దేవుడు మరి ఆయన నన్ను పిలుచుకున్నాడని నేను నమ్మాను, సేవ చేశాను, నమ్మకంగా ఉన్నాను అని నేను అనుకున్నాను. కానీ ఎక్కడ నేను తప్పిపోయానో, ఎక్కడ నేను మరి దేవునికి ఇష్టడుగా ఉండలేకపోయానో తెలియదు గనక నన్ను దేవుడు త్రోసివేశాడని నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా నేను సేవలేని స్థితిలో, ఏ పని చేసినా ఫలింపులేని స్థితిలో ఉన్నాను గనక నేను నమ్మకం మానదు. అయితే అలాంటి
స్థితిలో నన్ను నేను మరి దేవుని దృష్టికి అయోగ్యుడిగా ఎంచుకొని ఆయన యొక్క పరిశుద్ధమైన పని చేసేటువంటి యోగ్యత అర్హత నాకు లేదని నేను గ్రహించుకొని నేను ఏం చేస్తున్నానంటే దేవుడు నాకు అప్పగించినటువంటి పని నుండి నేను మరి పక్కకి తొలగిపోవాలని నేను నిర్ణయించుకున్నాను. అయితే కేవలము నేను దేవుడి యొక్క పని నుండి మాత్రమే పక్కకు తొలగాలనుకుంటున్నాను డిసెంబర్ 1 నుంచి. అయితే దేవుడు నాకు అప్పగించిన మరొక పని ఏంటంటే ఆ యొక్క ప్రబోధన్ ఫౌండేషన్ ద్వారా అనేకులకి పేదలకు సహాయం చేస్తూ ఉన్నాం. వృద్ధులకు, మరి అందులకు, లెపర్స్ వాళ్ళకి బోర్వెల్స్ వేయటానికి ఇలా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. నాకేమనిపిస్తుందంటే యాకోబు రాసిన పత్రికలు అంటాడు, మరి నీ భక్తిని నువ్వు కాపాడుకుంటూ పరిశుద్ధత కలిగి ఉంటూ మరి దిక్కులేని పినులకు, అనాథులకు, మరి విధవరాళ్లకు వారి విషయమై నువ్వు మేలు చేయని చెప్పని వాక్యం సెలవిచ్చినట్టుగా నాకు దేవుడిచ్చినటువంటి యొక్క జీవితంలో దేవుడిచ్చినటువంటి యొక్క ఇంతటి గొప్ప స్థితిని, ఇంతటి ఆనందాన్ని ఇక మీదట నేను పేదల విషయంలో మరి స్వచ్ఛంద సంస్థ పట్ల నేను ఆసక్తి చూపించి నేను ఆ యొక్క సంస్థను ప్రబోధన్ ఫౌండేషన్ నడిపించాలనేటువంటి తలంపుతో నేను ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా,